మాలారి మన శంకర్ రెడ్డి మనోహర్ రెడ్డి ఆయనతో టీడీపీ గురించి అడిగితే నారాయణ రెడ్డి గారితో ఎంపీపీ అబ్బాయి ఎంపీపీ ఎక్స్-ఎంపీపీ అబ్బాయి చెప్పండి టీడీపీ తరఫు. హలో, నమస్తే అండి. నా పేరు నారాయణ రెడ్డి, నందవరం మండలం ప్రధాన కార్యదర్శి. నేను ఇక్కడ ప్రస్తుతం మా సొంత గ్రామం హాలారులో ఉన్నాము. ఈరోజు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదొక కురుక్షేత్ర సంగ్రామంగా భావిస్తున్నాము. గత 5 సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా అస్తవ్యస్తంగా, అఘోరంగా, దోపిడీ దౌర్జన్యాలు కార్యకలాపాలతో కొనసాగింది. ఎక్కడ ప్రభుత్వం అభివృద్ధి చేపట్టలేదు. కేవలం సంక్షేమ పథకాలైన ముసుగులోన చాలా ఘోరమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి గ్రామాల్లో కానీ యువకులకు, ముఖ్యంగా నిరుద్యోగ యువకులకు ఏ ఉపాధి కల్పించకపోవడము, పరిశ్రమలు లేకుండా పోవడము, ముఖ్యంగా అమరావతి రాజధాని లేకుండా చేయడము, తర్వాత ప్రాజెక్టులు కట్టకుండా ఉండడము, కేవలం సంక్షేమ పథకాలైన ముసుగులో డబ్బులు అకౌంట్లోకి వేసి తిరిగి ఓటు పొందాలనే ఒక రాజకీయ స్వార్థంతో ఆయన చేసిన పరిపాలన ప్రజలందరూ గమనించి ఈరోజు జరిగిన ఎన్నికలలో, ముఖ్యంగా దీనికి ఉదాహరణ 85 నుంచి 90% జరగబోతుంది ఈరోజు పోలింగ్ ఇప్పుడు ఈ సమయానికి. కాబట్టి దీనికి నిదర్శనం ప్రభుత్వం పైన వ్యతిరేకం ఉన్న ఈ సునామీ అని మేము అనుకుంటున్నాము. కాబట్టి నెక్స్ట్ జూన్ 4వ తేదీ కౌంటింగ్ లో మా తెలుగుదేశం పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక ఎమ్మెల్యే సంఖ్యలో గెలిచి మా ఇక్కడ ఎమ్మెల్యే జయనాథ్ గారిని గెలిపిస్తున్నారని విశ్వాసం వ్యక్తం చేస్తూ అఖండ మెజార్టీతో గెలుస్తున్నామని ధీమాతో చెప్పుకుంటున్నాము. చాలా కృతజ్ఞతలు.